వాళ్ళే మా అమ్మ నాన్న. వాళ్ళే మా తాతయ్య నానమ్మ. ఇదే మా మొత్తం కుటుంబం. మా అక్క చనిపోయిందని అందరూ అనుకుంటూ ఉన్నారు. నిజానికి మా అక్క చనిపోలేదు, ప్రాణాలతోనే ఉంది. తను ప్రాణాలతో ఎలా తిరిగొచ్చింది అనే విషయం నేను తర్వాత మీకు వివరంగా చెప్తాను. కానీ దీనంతటికీ కారణం ఈ చాముండేశ్వరి మేడమే. ఈవిడ వల్లే మా అక్కకి అలాంటి పరిస్థితి వచ్చింది. సత్య, వాట్ నాన్సెన్స్ ఈస్ దిస్? హౌ డేర్ యూ? ఏమైందమ్మా నీకు? నోటికొచ్చిందలా వాగుతున్నావు? ఏమీ లేని కుటుంబంతో సంబంధం కలుపుకుంటే ఇలాగే జరుగుతుంది. సత్య, అసలు నీకేమైంది? ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ ఏం తప్పు చేసిందని ఆవిడెందుకు ఈ విషయంలోకి లాగుతున్నావు? అర్జున్, మీరు ఇలాగే మాట్లాడతారు, మీరు ఇలాగే రియాక్ట్ అవుతారని నాకు బాగా తెలుసు. మీకు మీ అమ్మ దైవం కావచ్చు, కానీ మా అక్కకి మాత్రం తనొక యమదూతలా మారింది. సత్య, అడ్డమైన వాగుడు వాగొద్దు. నేను ఎవరనేది తెలియక మాట్లాడుతున్నావు. నన్ను క్షమించాలి, మీరు ఎవరో తెలిసి నేను ఇదంతా మాట్లాడుతున్నాను. సత్య, నా దేవి ప్రాణాలతో ఉందా? ఎక్కడుంది తను? తనని నాకు చూపిస్తారా? అభి, అభి, తన నమ్మొద్దు. తను అబద్ధం చెప్తోంది. అక్షర, అమ్మ పాపాత్ములారా, నా దేవి, దేవి! అభి, దేవి, ఏంటమ్మా? దేవి, నువ్వు చనిపోయావని అందరూ చెప్పారు, కానీ నా మనసు చెప్పింది నువ్వు చనిపోలేదని. నన్ను క్షమించు దేవి. ఇది మీకు తెలియజేయడానికి నేను పడ్డ బాధలు అన్నీ ఇన్నే కావు. ఎలా జరిగిందిరా ఇది? తెలీదక్కా, అది చావడం మన కళ్ళారా చూసాం కదా. ఇప్పుడేం చేయమంటావక్కా? ఏదో విధంగా గొడవ చేయనా? పరిస్థితులన్నీ మనకి తారుమారయ్యే లోపు ఈ సిచ్యువేషన్ని నేను మేనేజ్ చేయాలరా. దేవిని మన ఇంటి కోడలిగా అడుగు పెట్టనివ్వను. తనని ఈ లోకంలోనే లేకుండా పంపించేయాలి. అమ్మా, ఇంకా ఉండాలా ఇక్కడ? అయ్యో శృతి, ఇది ఇంకా చావలేదంటే మన ప్లాన్ మొత్తం నాశనం అయిపోయినట్టే. దేవి, ఏంటమ్మా ఇది? నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? ఈ విషయం నువ్వు నాతో ఎందుకమ్మా చెప్పలేదు? పాపమ్మా అబ్బి, నువ్వు లేకపోయేసరికి ఎంత విలవిల్లాడిపోయాడు తెలుసా?